కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షా తన క్యారెక్టర్ మీద, తన పర్సనాలిటీ మీద దెబ్బ కొట్టారంటూ ఆరోపించారు. ఇక తను కంప్లైంట్ చేసిన దానిపై ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. అమిత్ షాకు ఒక న్యాయం, నాకొక న్యాయమా అంటూ మండిపడ్డారు. తాను రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండానే వీడియో మార్ఫింగ్ చేశారని అమిత్ షా అంటున్నారని, 50% సీలింగ్ ఎత్తేస్తామని మోదీతో చెప్పిస్తేనే ప్రజలు నమ్ముతారన్నారు. బీజేపీ తెలంగాణలో ఒక మేనిఫెస్టో, ఆంధ్రలో ఒక మేనిఫెస్టో పెట్టి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందంటూ మండిపడ్డారు. కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా నేను ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ తగ్గిస్తా అని ఎక్కడ అనలేదు. దాన్ని వక్రీకరించి రిజర్వేషన్ ఎత్తేస్తాం అన్నది లీడ్ పెట్టారు, దీన్ని వక్రీకరించారు అని ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు రావడం, ఎఫ్ఐఆర్ పెట్టడం, అదేవిధంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు పోలీసులు రాగలుగుతారు, ఎఫ్ఐఆర్ పెడతారు, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలనే అపోజిషన్ పట్టుబడుతుంది. అలాంటి సమయంలో మరి అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదరా బాబు. ఇవాళ నాది కూడా సేమ్ థింగ్. నేను జీవితాంతం సెక్యులర్ కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్లో ఎన్ఎస్ఏలో పనిచేసి ఏబీవీపీ వాళ్ళతో ఎన్నడూ కూడా కొట్లాడడమే నేర్చుకున్నా కానీ ఎన్నడూ కాంప్రమైజ్ కాలే. అలాంటిది దేశమంతా మోదీ గాలి వీస్తుందని ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న గాలి ఇప్పుడు లేదు, ఇచ్చిన హామీలో ప్రజలు నిలదీస్తున్నారు. 16 స్థానం బలమైన అభ్యర్థులు పెట్టారు, టికెట్లు కొత్తగా వచ్చిన వారికి ఇచ్చిందని ఇది నా తెలంగాణలో ప్రచురించబడింది. ఇమీడియట్ గా 18th వస్తేనే 19th నాడు పోయి సైబర్ క్రైమ్ లో ఇచ్చిన ఇప్పటి వరకు ఇవ్వడానికి 10 రోజులు అవుతున్నది. మరి ఎలాంటి చర్య తీసుకుంటలేరేమిటి? కేంద్ర మంత్రి నీ మీద ఏదైనా అపోహలు వస్తే, నీ మీద ఏది రాంగ్ మెసేజ్ ఇస్తే నువ్వు ఇమీడియట్ గా పోలీసు వాళ్ళను పంపిస్తామని నా సంగతి ఏందిరా బాబు? జీవితాంతం ఆమె సెక్యులర్, ఆమె కాంగ్రెస్. ఏ విధంగా నేను ముస్లిం మైనార్టీ క్రిస్టియన్స్ అందరూ కూడా నా మిత్రులు సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఆలోచన చేసేవారి మీద వక్రీకరించి నాకున్న పర్సనాలిటీని, నాకున్న ఇమేజ్ను దెబ్బ కొట్టడానికి